జ్యోతిష్య సందేశాలు సమాధానాల సిరీస్కి స్వాగతం. సాముద్రిక శాస్త్రం ప్రకారం చెవిపై పుట్టుమచ్చ ఉండటం సాధారణంగా శుభప్రదమైన సంకేతంగా భావిస్తారు. ఇటువంటి వ్యక్తులు తెలివితేటలు, అదృష్టం, సంపద, గౌరవం కలిగినవారిగా ఉంటారని విశ్వసిస్తారు. జీవితంలో ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందని చెబుతారు. ధనాన్ని సంపాదించడంతో పాటు సుఖంగా జీవించాలనే కోరిక ఎక్కువగా ఉంటుందని అంటారు. పేరు, ప్రతిష్ట, సామాజిక గౌరవం క్రమంగా పెరుగుతాయని విశ్వసిస్తారు. కళలు, సంగీతం, సాహిత్యం, సాంస్కృతిక కార్యక్రమాలపై ఆసక్తి కలిగి ఉంటారని చెబుతారు. మంచి దుస్తులు, నగలు, సుగంధ ద్రవ్యాలు, విలాసవంతమైన వస్తువులపై ప్రత్యేక అభిరుచి ఉంటుందని అంటారు. మృదు స్వభావం, వినయంతో ఇతరులను ఆకట్టుకునే వ్యక్తిత్వం కలిగి ఉంటారని నమ్మకం. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య గౌరవం పొందుతారని చెబుతారు. అనేక సందర్భాల్లో అదృష్టం అనుకోని అవకాశాలను తీసుకొస్తుందని విశ్వసిస్తారు. విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రాంతాల్లో నివసించే అవకాశాలు కూడా లభించవచ్చని పేర్కొంటారు. దైవభక్తి, దానధర్మాలు చేయాలనే ఆసక్తి కూడా ఉండవచ్చని సాముద్రిక శాస్త్రం వివరిస్తుంది. చెవి రంధ్రం లేదా కెనాల్ దగ్గర పుట్టుమచ్చ ఉంటే కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయని సాముద్రిక శాస్త్రం చెబుతుంది. సంపాదన బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని అంటారు. డబ్బు ఖర్చు చేసే విషయంలో ఎక్కువగా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతారు. అప్పు తీసుకున్నా, సంపాదించినా విలాసాలకు వెచ్చించే స్వభావం ఉండవచ్చని విశ్వసిస్తారు. ఎన్ని సౌకర్యాలు ఉన్నా మనసుకు పూర్తిగా సంతృప్తి కలగకపోవచ్చని అంటారు. కొత్త వస్తువులు కొనడం, ప్రయాణాలు చేయడం, విలాసవంతమైన జీవితం గడపడం ఇష్టపడతారని చెబుతారు. పొదుపు అలవాటు పెంచుకుంటే జీవితంలో మరింత స్థిరత్వం వస్తుందని సూచిస్తారు. ఎడమ చెవిపై పుట్టుమచ్చ విషయంలో కొంత జాగ్రత్త అవసరమని కొన్ని సాముద్రిక గ్రంథాలు పేర్కొంటాయి. ఆదాయం ఉన్నప్పటికీ అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతారు. అప్పులు చేయాల్సిన పరిస్థితులు అప్పుడప్పుడు ఎదురవవచ్చని అంటారు. ఇతరులకు సహాయం చేస్తూ తాము ఆర్థిక ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుందని విశ్వసిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ప్రణాళికతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుతాయని సూచిస్తారు. జీవితంలో క్రమశిక్షణతో వ్యవహరిస్తే మంచి స్థాయికి చేరుకోవచ్చని సాముద్రిక శాస్త్రం పేర్కొంటుంది. చెవి వెనుక భాగంలో పుట్టుమచ్చ ఉండటం కూడా శుభప్రదమైనదిగా భావిస్తారు. కుటుంబ విలువలను గౌరవించే స్వభావం కలిగి ఉంటారని అంటారు. మంచి కుటుంబంలో జన్మించిన లేదా మంచి సంస్కారం కలిగిన జీవిత భాగస్వామి లభించే అవకాశం ఉంటుందని విశ్వసిస్తారు. కష్టపడి పనిచేసి సంపాదించే తత్వం ఉంటుందని చెబుతారు. నిజాయితీ, బాధ్యత, క్రమశిక్షణతో జీవితంలో ముందుకు సాగుతారని అంటారు. సమాజంలో గౌరవప్రదమైన స్థానం సంపాదించే అవకాశం ఉంటుంది. మతం, ఆధ్యాత్మికత, సంప్రదాయాలపై విశ్వాసం ఎక్కువగా ఉంటుందని చెబుతారు. పెద్దలను గౌరవించడం, కుటుంబ బంధాలను కాపాడుకోవడం వీరి ప్రత్యేక లక్షణాలుగా పేర్కొంటారు. ఇల్లు, భూమి, వాహనాలు వంటి స్థిరాస్తులు సంపాదించే యోగం ఉంటుందని విశ్వసిస్తారు. విలాసవంతమైన జీవితం గడిపినా కుటుంబ బాధ్యతలను మరచిపోరని అంటారు. జీవితాంతం గౌరవం, సౌఖ్యం, ఆర్థిక స్థిరత్వం పొందే అవకాశం ఉంటుందని సాముద్రిక శాస్త్రం వివరిస్తుంది. ఆసక్తికరమైన విశ్వాసాలు. 2 చెవులపై పుట్టుమచ్చ ఉంటే అదృష్టం మరింత బలంగా ఉంటుందని కొందరు నమ్ముతారు. చెవి పైభాగంలో పుట్టుమచ్చ ఉంటే విద్య, జ్ఞానం, ఉన్నత స్థానం లభిస్తుందని అంటారు. చెవి కింది భాగంపై పుట్టుమచ్చ ఉంటే ధనం, దానధర్మాలు, కుటుంబ సుఖం పెరుగుతాయని విశ్వసిస్తారు. చెవి వెనుక పుట్టుమచ్చ ఉన్నవారు రహస్యాలను కాపాడగలవారని, విశ్వసనీయులుగా పేరు పొందుతారు. వయస్సు పెరిగే కొద్దీ వీరి అదృష్టం మరింత బలపడుతుందని కూడా ఒక విశ్వాసం ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా రమ్య స్పిరిచువల్ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.